ఈ రోజుల్లో లీడర్షిప్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? అధికారం, స్ట్రాటజీ, సక్సెస్, అంతేనా? కానీ వీటన్నింటికీ మించి ప్రేమ, త్యాగం కూడా నాయకత్వానికి పునాది అని ఎప్పుడైనా ఆలోచించామా? సరే, ఈరోజు మనం మహారాజా యుధిష్ఠిరుని కథ ద్వారా అసలైన నాయకత్వం అంటే ఏంటో కాస్త లోతుగా తెలుసుకుందాం. ఈ కథ ఎప్పుడో వేల ఏళ్ల క్రితంది అనుకోవచ్చు, కానీ దాని నేపథ్యం మనకు చాలా తెలిసినట్టుగానే ఉంటుంది. వేద గ్రంథాలు ఆ కాలాన్ని కలియుగం అని పిలుస్తాయి. అంటే గొడవలు, మోసాలతో నిండిన యుగమనమాట. ఒక్కసారి మన చుట్టూ చూసుకుంటే ఆ వర్ణన ఈనాటి పరిస్థితులకి కూడా సరిగ్గా సరిపోతున్నట్టు అనిపించట్లేదు? మరి ఇలాంటి గందరగోళ పరిస్థితులలో ఒక ఐడియల్ లీడర్ ఎలా ఉండాలి? అధికారాన్ని చేతుల్లోకి తీసుకునేవాడా, లేకపోతే ప్రజల హృదయాలను గెలుచుకునేవాడా? ఈ ప్రశ్నతోనే మన అన్వేషణను మొదలు పెడదాం. ముందుగా యుధిష్ఠిరుడు ఎలాంటి ప్రపంచాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందో చూద్దాం. అది నిజంగా దోషాలతో నిండిన ఒక సముద్రం లాంటిది. అంటే ఆ రోజుల్లో కాన్ఫ్లిక్ట్ అనేది చాలా కామన్ అన్నమాట. ప్రజల మధ్య గొడవలు, ప్రకృతిని దోచుకోవడం, అధికారాన్ని దుర్వినియోగం చేయడం, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాయకత్వం వహించడం ఎంత కష్టమో ఒక్కసారి ఊహించుకోండి. కానీ సరిగ్గా ఇలాంటి కష్టకాలంలోనే ఒక అద్భుతమైన నాయకుడు పుట్టుకొచ్చాడు. ఆయనే మహారాజా యుధిష్ఠిరుడు, హృదయాలను గెలిచిన చక్రవర్తి. యుధిష్ఠిరుని దగ్గర ఆయుధాలు లేవా, సైన్యం లేదా, అన్నీ ఉన్నాయి. కాని ఆయన అసలైన బలం అది కాదు. తన ప్రజల పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమ. అవును, ఆయన తన పౌరులందర్నీ నిజంగా, మనస్ఫూర్తిగా ప్రేమించాడు. ఆయనెప్పుడు తనని తాను ఒక రూలర్గా చూసుకోలేదు, ఒక కేర్ టేకర్గా ఫీలయ్యాడు. ప్రజలందరినీ భగవంతుడి బుడ్డల్లా చూసుకున్నాడు. ఆ రాజ్యం, ఆ అధికారం, ఇవన్నీ దేవుడు తనకిచ్చిన ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరించాడు. చూడండి, లీడర్షిప్ నుంచే ప్రేమ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది? ఆ ప్రేమ ప్రజల్లోకి కూడా పాకింది. వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకున్నారు, గౌరవించుకున్నారు. దాని ఫలితంగా మొత్తం సమాజంలో శాంతి, సామరస్యం వాటంతటా అవే వచ్చాయి. ఇక్కడే యుధిష్ఠిరుని గురించి మనకు చాలా ఆశ్చర్యం కలిగించే ఒక విషయం ఉంది. ఆయన ప్రపంచ చక్రవర్తి, కాని గర్వమనేది కొంచెం కూడా లేదు. అధికారానికి శిఖరాగ్రాన ఉండి కూడా అంత వినయంగా ఎలా ఉండగలిగాడు? రావణుడిలాంటి గర్విష్ఠులైన రాజులు వాళ్ల పవరంతా వాళ్ల గొప్పతనం కోసమే వాడుకున్నారు. కాని యుధిష్ఠిరుడు అలా కాదు. ఆయన దృష్టిలో అధికారమనేది పర్సనల్ ప్రాపర్టీ కాదు, అది ప్రజల సేవ కోసం దేవుడు అప్పగించిన బాధ్యత. అందుకే ఆయన పాలనలో అహంకారం బదులు వినయం, దోపిడీ బదులు సేవ కనిపించాయి. ఈ వినయం అనేది కేవలం మాటల్లో చెప్పేది కాదు, చేతల్లో చూపించాడు. ఉదాహరణకు, ఆయన రాజసూయ యాగం లాంటి అతి పెద్ద వేడుక జరిపించినప్పుడు కూడా తనను తాను గొప్ప చేసుకోవడానికి ప్రయత్నించలేదు. ఆ గౌరవమంతా శ్రీకృష్ణుడికే దక్కాలని చూశాడు. అంతెందుకు, సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణుణ్ణే తన దూతగా పంపించాడు. నిజమైన శక్తి డామినేట్ చేయడంలో కాదు, సరెండర్ అవడంలో ఉందని నిరూపించాడు. సో ఇంత ప్రేమతో, ఇంత వినయంతో పరిపాలించిన యుధిష్ఠిరుడు తన లైఫ్లో ఒక షాకింగ్ డిసిషన్ తీసుకున్నాడు. బహుశా అదే ఆయన కథలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. అదే ఆయన గొప్ప పరిత్యాగం. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ముగించి వెళ్ళిపోయాడో, యుధిష్ఠిరుడికి ఒక విషయం క్లియర్గా అర్థమైపోయింది. అసలు సిసలైన కలియుగం ఇప్పుడు మొదలవబోతోందని, ధర్మం దెబ్బతినే కాలం రాబోతోందని గ్రహించి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఇది సడన్గా తీసుకున్న నిర్ణయం కాదు, చాలా పద్ధతిగా చేశారు. ఫస్ట్ తన మనవడైన పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని సరైన చేతుల్లో పెట్టారు. ఆ తర్వాత తన రాజబట్టలు, కిరీటం, అధికారానికి సంబంధించిన ప్రతి దాన్ని వదిలేశారు. చివరిగా ఎవ్వరితో ఒక్క మాట కూడా చెప్పకుండా సైలెంట్గా హిమాలయాల వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇక్కడ మనందరికీ ఒక ప్రశ్న వస్తోంది. ప్రపంచంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్, అన్ని ఉన్న చక్రవర్తి, ఉన్న పళంగా అన్నిటినీ ఎందుకు వదిలేసుకుంటాడు? ఏంటి దీని వెనుకొన్న అసలు కారణం? ఎందుకంటే ఆయన త్యాగం వెనుక ఉన్న కారణం కేవలం పర్సనల్ కాదు, అది మనందరి కోసం, మొత్తం మానవజాతి కోసం ఒక పర్మనెంట్ లెసన్ అన్నమాట. ఒక లీడర్ ఎంత పెద్ద సామ్రాజ్యాన్ని కట్టాడన్నది ముఖ్యం కాదు, ఎలాంటి విలువల్ని సమాజానికి ఇచ్చాడన్నదే ముఖ్యం. యుధిష్ఠిరుడికి ఈ విషయం బాగా తెలుసు. ఎందుకంటే గొప్పవాళ్లు ఏది చేస్తే సామాన్య ప్రజలు కూడా దాన్నే ఫాలో అవుతారు. అదే స్టాండర్డ్ అవుతుంది. ఆయన తన చివరి చర్యతో ఒకే ఒక్క విషయం చాలా స్పష్టంగా చెప్పాడు. మన జీవితానికి అసలైన లక్ష్యం అధికారాన్ని పోగు చేసుకోవడం కాదు,
స్పిరిచువల్ రియలైజేషన్ సాధించడం. మన పనులు మనం చెయ్యాలి, మన బాధ్యతలు నిర్వర్తించాలి. కాని ఆ పదవికి, ఆ రిజల్ట్స్కి అటాచ్ అవ్వకూడదు అనే ఒక గొప్ప పాఠాన్ని ఆయన మనకు నేర్పించాడు. సో ఫైనల్గా యుధిష్ఠిరుని జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? లీడర్షిప్ అనేది ఒక పవిత్రమైన బాధ్యత. అది మన సొంత ఆస్తి కాదు. సమాజంలో శాంతి రావాలంటే అది పైనుంచి నిస్వార్థమైన ప్రేమతో మొదలవ్వాలి. మనం ఏ పొజిషన్లో ఉన్నా సరే మన అల్టిమేట్ గోల్ ఒక ఉన్నతమైన ఆశయం కోసం సేవ చేయడమే. ఎప్పుడూ పదవికి కాదు, మన ప్రిన్సిపల్స్కే మనం కట్టుబడి ఉండాలి. చూశారుగా, యుధిష్ఠిరుని కథ మనల్ని అందర్నీ ఆలోచింపజేసే ఒకే ఒక్క ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. అదేంటంటే, మనం ఈ రోజుల్లో ఇంత కష్టపడి సంపాదించే ఈ అధికారం, హోదా, సక్సెస్ వీటన్నిటి వెనక ఉన్న అసలు ఉద్దేశమేంటి, అంతిమ లక్ష్యమేంటి?